ఓం శ్రీ కృష్ణ జగద్గురు పరబ్రహ్మణే నమః. ఓం నమో శ్రీ వేదవ్యాసాయ నమః. ఓం శ్రీ సద్గురు పూర్ణానంద స్వామినే నమః. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఓం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీ భగవద్గీత. అయితే ప్రతి ఒక్కరి స్వభావం కూడా వాస్తవానికి మాలిన్యరహితమయ్యే శుద్ధముగానే ఉంటుంది. కానీ ప్రకృతి యొక్క దోషాల చేత అది ఏ విధంగా అంటే ప్రకృతి యొక్క దోషాల చేత కొట్టబడి మలినమైపోతూ ఉంటుంది. కొంతమందికి కోరికలు అనేటువంటి దోషాలు అంటుతూ ఉన్నాయి, మరికొందరికి కోపము అనే దోషము అంటబడుతూ ఉన్నది. కానీ అర్జునుడికైతే అజ్ఞానము అనేటువంటి దోషము చేత చుట్టబడి అంటబడి చిత్తము ఏది ధర్మము ఏది అధర్మము అనేటువంటి పరిజ్ఞానము అంటే విచక్షణ చేసేటువంటి స్థితి లేకుండా ఉన్నది. తమ యొక్క నిర్మలమైనటువంటి స్వభావము దోషాల చేత కుంఠితమైనప్పటికీ కూడా ఏ మాలిన్యరహితమైన కలంకరహితమైనటువంటి గుణాలు అన్నీ కూడా దోషాల చేత ప్రకృతి ధర్మమైనటువంటి దోషాల చేత అవి కుంటుబడినప్పటికీ మరి అవన్నీ కూడా ఇలాగా మలినమై ఉన్నవి అని అవివేకులు గ్రహించరు. ఒకవేళ గ్రహించిన వాటిని నివారించుకోవడం కోసం ఏమాత్రము కూడా ప్రయత్నం చేయరు. అయితే అర్జునుడైతే అలా ఉన్నాడా? కాదు. అలా కాకుండా తన యొక్క చిత్తములో ఉన్నటువంటి దోషాన్ని వెంటనే గ్రహించేశాడు. గ్రహించేసి నాకేదో తెలిసినట్లు అనేకాలు ఎక్కువ చేసి మాట్లాడేశాను, ఇదంతా కూడా అయ్యేటువంటిది కాదు అని తన యొక్క చిత్తములో ఉన్నటువంటి దోషాన్ని వెంటనే తెలుసుకొని దానిని సవరించుకోవడం కోసం మార్గాన్ని అన్వేషించాడు. ఏమిటి ఆ మార్గం అంటే సద్గురువును ఆశ్రయించడమే. సద్గురువును ఆశ్రయించి తన యొక్క సమస్యలను శాశ్వతంగా పరిష్కరించుకోవడమే. ఇంతకీ ఎవరు ఆ గురువు అంటే అప్పుడు ఆయనకు సన్నిధిలో ఉన్నటువంటిది శ్రీకృష్ణ పరమాత్మయే. అప్పటి వరకు కూడా పరమాత్మను గురువుగా స్వీకరించలేకపోయాడు. కాబట్టి శ్రీకృష్ణ పరమాత్మనే గురువుగా స్వీకరించాడు. అర్జునుడు ఎప్పుడైతే వెంటనే భగవానునికి శరణాగతుడన అయ్యి నేను మీ శిష్యుడను, మరి నన్ను శాసించండి అని వేడుకొన్నాడు. అంటే ఇక్కడ శిష్యుడు అన్నప్పుడు శిష్యుని యొక్క భక్తి వినయాలకు గురువుకి వాత్సల్యం అనేటువంటిది జనిస్తుంది. ఆ జనించిన కారణము చేత ఎవరి పట్ల అయితే అనుగ్రహము వాత్సల్యము గురువుకు కలుగుతుందో వారికి అమితమైనటువంటి విచక్షణతో కూడినటువంటి ధర్మం అనేది చక్కగా సునిశ్చితంగా గ్రహించగలుగుతారు. అయితే ఇక్కడ గురుభక్తుడు అయినటువంటి అర్జునుడు ఏం పొందాడు అంటే అహం అనేటువంటి భావాన్ని నశింపజేశాడు. ఆ అహం అనేటువంటి భావం నశించిపోతేనే కదా మరి పురోగతిని సాధించడానికి ఇది ఒక్కటే ఏకైక మార్గం, ఏకైక ఉపాయం. అట్లాగే ఇక్కడ గురుభక్తుడు అనేటువంటి వాడి విషయం గురించి వచ్చింది కాబట్టి ఈ గురువు అనేటువంటి దానిలో మనం ఒక చిన్న ఉదాహరణను తెలియజేసుకుందాం. ఎలాగంటే ఒకానొక ఏకాంతమైనటువంటి ప్రదేశంలో ఒక చక్కని ఆశ్రమం ఉన్నది. అది పట్టణ ప్రాంతాలకు చాలా దూరంగా ఉన్నది. అలా ఉండడం చేత అక్కడ జనసమూహాలు అంటే ఎవరు పడితే వాళ్ళు వచ్చి అక్కడ చేరడం కానీ కేకలు వేయడం కానీ వాహనాల యొక్క శబ్దం కానీ వినిపించడం అనేటువంటిది ఏమీ లేకుండా అక్కడ ప్రశాంతంగా ఉన్నది. అంతేకాదు ఈ వాహనాలకి జనసమ్మర్దాలకి దూరంగా పట్టణ వాతావరణానికి దూరంగా ఉండడం చేత ఏమైంది అంటే అక్కడ ఆశ్రమం యొక్క వాతావరణం ఏమీ కూడా కలుషితం కాకుండా ప్రశాంతంగా నిర్మలంగా ఉన్నది. ఒకవైపు ఎలా ఉన్నవి అంటే ఆకాశాన్ని అందుకున్నటువంటి ఎత్తైన పర్వతాలు,
ఒకవైపు అయితే స్వచ్ఛమైనటువంటి జలముతో కూడినటువంటి గొప్ప గొప్ప సరోవరాలు ఆ ఆశ్రమానికి శోభను కలిగిస్తూ ఉన్నాయి. అయితే ఫలాలతోటి పుష్పాలతోటి కూడినటువంటి గొప్ప గొప్ప మహావృక్షాలు కూడా ఉన్నాయి. అవన్నీ కూడా కనులకు ఇంపుగా ఉన్నాయి. భక్తులు ఏం చేశారు, అక్కడ ధ్యానాదులను శీలించడం కోసం, అంటే వారు భక్తులు ఏం చేశారు అంటే అక్కడ ధ్యానం చేయాలి అనుకునేటువంటి వారు, ఆధ్యాత్మిక సాధనలు గావించాలి అనుకున్నటువంటి వారు అక్కడక్కడ కూడా ఆ పెద్ద పెద్ద వృక్షాల క్రింద ఆ నీడలో చక్కని అరుగులు కొంతమంది కట్టించారు. ఆ ఆశ్రమంలో ఉన్నటువంటి గురువులు కూడా అక్కడ కూర్చునేందుకు అనుకూలంగా ఆ వృక్షాల కింద చక్కని అరుగులు కట్టించారు. అయితే సాధకులు ఏం చేస్తారు, వాటిపై కూర్చుంటారు. కూర్చొని దృశ్యం వైపునికే దృష్టి ఏమాత్రము కూడా మరలించరు. మనసుని అంతర్ముఖం చేస్తారు. బయటికి వెళ్ళినటువంటి దృష్టిని ప్రత్యాహారం చేసి అంతర్గతంగా అంతర్ముఖం చేసి వారు పరమాత్మ యందే దృష్టిని కేంద్రీకరిస్తూ అటువంటి ధ్యానం చేస్తూ ఉంటారు. ఆకలైనప్పుడు ఏం చేస్తారు అక్కడి వారు అంటే కందమూలాదులు అవన్నీ దుంపలు తవ్వుకుని తింటారు. అక్కడ ఆ మహావృక్షాలకి ఫలించినటువంటి ఫలాలని భక్షిస్తూ ఉంటారు. అక్కడ ఉన్నటువంటి సాధన చేసేటువంటి వారు ప్రాపంచిక వ్యామోహాల పట్ల ఏమాత్రము కూడా మనసును పడనివ్వరు. అంటే ఎల్లవేళలా కూడా ఎల్లప్పుడూ సదా ఆత్మచింతనే కలిగి ఉంటారు. ధ్యానము, అనుష్ఠానము మొదలైనటువంటి గుణాలతోటి క్రియలతోటి కాలాన్ని ఎల్లప్పుడూ కూడా సద్వినియోగం చేసుకుంటారు. ఒక్క క్షణం కూడా వారికి కాలం వృధా జరగదు. అంటే ఇప్పుడు ధ్యానము జపము లాంటివి జరిపారా, అవి విరమించిన తర్వాత ఏం చేస్తారు, ఏదో ఒక గ్రంథాన్ని తీసుకుంటారు. మరి ఉపనిషత్తులను భగవద్గీతను ఏదో ఒక గ్రంథాలను చేపట్టి స్వాధ్యాయనము అంటే వారికి వారు పఠనం చేసుకుంటారు. మరి భౌతికమైనటువంటి చదువు రాని వారికి వినిపిస్తూ కూడా ఉంటారు. ఈ విధంగా మరి ఉన్నారు ఆశ్రమంలో. ఆ తర్వాత ఆశ్రమవాసులందరూ కూడా ఒక చోట సమావేశం అవుతారు. ఆధ్యాత్మిక విషయాలను గురించి ఒకరితో ఒకరు చక్కగా చర్చించుకుంటారు. ఏవైనా సరే తెలియని అంశాలు ఉన్నవనుకో ఒకరినొకరు అడిగి తెలుసుకుంటారు. ఇటువంటి సత్కాలక్షేపాల వలన అంటే ఎటువంటి కాలక్షేపం జరుగుతుంది, వారికి శాశ్వతమైనటువంటి వస్తుతత్వాన్ని గురించే కాలక్షేపం జరుగుతుంది. అందువలనే అది సత్కాలక్షేపం అయింది కదా. దాని వలన వారి యొక్క మనసు అనేటువంటిది ఇతరమైనటువంటి వస్తువులపైకి పోవడానికి అవకాశమే అంటే సమయమే లేదు. శాశ్వతమైనటువంటి పరమాత్మ యందే వారి యొక్క మనసు అనేటువంటిది లగ్నమైపోతూ ఉంది. ఇలా జరుగుతూ ఉంది. ఇలా ఉండగా ఒకనాడు సాయం సమయంలో శిష్యులందరినీ కూడా సమావేశపరిచాడు ఆ ఆశ్రమాన్ని పాలించేటువంటి గురుదేవుడు. ఆయన సాధన యందు సామాన్యంగా కూడా జనులకి ఏ ఏ ఆటంకాలు ఏ ఏ ప్రతిబంధకాలు ఎదురవుతూ ఉంటాయో వాటిని అధిగమించాలంటే, ఆ ఆటంకాల నుండి తప్పించుకోవాలంటే ఏ విషయాలలో ఏ పద్ధతులను అవలంబిస్తే అవన్నీ కూడా తొలగిపోతాయి అనే విషయాలను గురించి ఆ గురుదేవుడు అక్కడ చుట్టూ సమావేశమై ఉన్నటువంటి వారికి చక్కగా విశదపరిచాడు, తెలియజేశాడు. కొందరు భక్తులైతే గురువు చెప్పినటువంటి కీలకమైనటువంటి విషయాలను పుస్తకాలలోకి రాసుకుంటారు కూడా. ఇలా కొంతమంది అయితే శ్రద్ధగా వింటారు. ఈ విధంగా ఎవరికి తోచిన రీతిలో గురుదేవుడు బోధించినటువంటి బోధనలు వాళ్ళు చక్కగా ఆకర్ణిస్తారు, శ్రద్ధగా వింటారు. అంటే సద్గురు గోష్ఠి అనేటువంటిది పూర్తి అయిపోయింది. అయిన తర్వాత చిట్ట చివరిలో శాంతి మంత్రాలను ఉచ్చారణ చేశారు. ఆనాటి సమావేశం అనేటువంటిది ముగించబడింది. అప్పుడు గురుదేవుడు అన్నాడంటే ఆశ్రమవాసులతోటి, నాయనలారా, ప్రకృతి సౌందర్యాన్ని చూడడం కోసం భగవంతుని యొక్క చిద్విలాసాన్ని చూసి ఆనందించడం కోసం మనము ఇప్పుడు ఉద్యానవనానికి వెళదాం పదండి అని చెప్పారు. శిష్యులందరూ కూడా సరే అని ఆనందంతో అంగీకరించారు. ఆశ్రమం
దగ్గరలోనే ఉన్నది ఆ ఉద్యానవనం. ఆ ఉద్యానవనానికి తీసుకొని వెళ్ళారు. అక్కడ ఆ ఉద్యానవనము అంటే అది ఒక పూల తోట. ఆ రకరకాలైనటువంటి పూలు చక్కగా వికసించినవి, మంచి సుగంధాన్ని వెదజల్లుతూ ఉన్నవి. మొత్తం కూడా సుగంధభరితమైనటువంటి సువాసనలతో ఆ ప్రాంతమంతా కూడా మనోహరంగా ఉంది. తులసి వనం నుండి అయితే పవిత్రమైనటువంటి పరిమళం నలువైపులా కూడా ప్రసరిస్తూ ఉన్నది. ఆ తర్వాత గురుదేవుడు ఏం చేశాడు, ఒక వికసించినటువంటి చక్కగా బాగా వెడల్పుగా అందంగా ఉన్నటువంటి ఒక గులాబీ పువ్వును చూశాడు. దాని యొక్క సృష్టి విచిత్రాన్ని గురించి ముగ్ధుడయ్యాడు. అది చూడడానికి ఎంతో అందంగా ఉంది, చూసే కొద్దీ చూడబుద్ధేస్తోంది. ఆ విధంగా సృష్టికర్త యొక్క అంటే ప్రతి వస్తువుని కూడా సృజించినటువంటి సృష్టికర్త యొక్క అపారమైనటువంటి శక్తి సామర్థ్యాలను తలంచుకొని చాలా ఆనందంతో విస్మితుడై ఆ పుష్పాన్ని, ఆ గులాబీ పువ్వుని మెల్లగా కోశాడు. ఆ కోయటంలో పొరపాటున దానికి క్రిందనే ఉన్నటువంటి ముళ్ళు గుచ్చుకుంది ఆ గురుదేవునికి. ఆయన యొక్క వేలి నుండి రక్తం వస్తుంది. అది చూసి శిష్యులలో కొందరు ఏం చేశారంటే గుడ్డపేలికతో ఆ వ్రేలికి కట్టదలుచుకున్నారు. అందుకని పాతగుడ్డ కోసం ఏం చేశారు, ఆశ్రమానికి పరిగెత్తారు. ఇంకా వెళ్ళిపోయారు కొంతమంది. అయితే ఒక అతను ఉన్నాడు. అతను ఏం చేశాడు, తన అంగవస్త్రాన్ని అంటే అసలు ఆశ్రమవాసులు అంటేనే కొద్దిపాటి వస్త్రాలను ధరిస్తారు. తన యొక్క తన శరీరానికి ఉన్నటువంటి అంగవస్త్రాన్ని చింపాడు. చింపి ఆ పేలికతో వెంటనే ఆ దేశికేంద్రుని అంటే ఆ గురుదేవుని వేలికి కట్టుకట్టేశాడు. ఎప్పుడైతే కట్టుకట్టాడో రక్తస్రావం అనేటువంటిది, రక్తం స్రవించడం ఆగిపోయింది. కొద్ది సమయంలోనే ఆ గురువు గారికి నొప్పి తగ్గిపోయింది. అప్పుడు ఆయనకి స్వస్థత చేకూరింది. అప్పుడు గురువు తన మనసులో అనుకున్నాడు, ఇతడు కదా నిజమైనటువంటి గురుభక్తుడు. తక్కిన వారు ఏం చేశారు, గుడ్డ కోసం అటు ఇటు పరిగెత్తారే కానీ ఇతను మాత్రం పరిగెత్తల. ఇతడు ఏం చేశాడు, ఇతరుల యొక్క బాధను గుర్తెరిగాడు. అంటే గురువుపై ఉన్నటువంటి అపారమైన భక్తిని క్రియారూపంలో ప్రకటించి చూపించాడు అని ఈ ప్రకారంగానే ఆలోచన చేస్తూ ఆశ్రమం వైపుకు మెల్లగా నడవసాగాడు గురువు గారు. అంటే భక్తి కానీ జ్ఞానం కానీ నోటి వరకే పరిమితం కాకూడదు. బోధించినప్పుడు అత్యంతమైనటువంటి భక్తి వినయాలు నోటితోనే ప్రదర్శించి అలా చూపిస్తూ ఉంటారు, కానీ వారి యొక్క హృదయ వర్తనలో అది ఉండదు. అది ఎలా ఉండాలంటే భక్తి అయినా జ్ఞానమైనా నోటి వరకే పరిమితంగా కాకుండా హృదయం నందు కూడా అది ప్రవేశించాలి కదా. అంటే వాచా జ్ఞానముతోటి పరితృప్తిని పొందకుండా ఎవరైతే నోటితో చెప్పినటువంటి జ్ఞానముతోనే ఆనందాన్ని తృప్తిని పొందకుండా దానిని అనుష్ఠానం నందు కూడా ప్రవేశపెట్టాలి. అందుకే గురుదేవుని యొక్క ఈ బోధను కార్యాన్వితం చేసినటువంటి వాడే కదా నిజమైనటువంటి గురుభక్తుడు. అంటే గురు శిష్యుల యొక్క అవ్యాజ్యమైనటువంటి ప్రేమ, మరి అఖండమైనటువంటి భక్తి, గురు రూపంలో అందించినటువంటి వాత్సల్యము, మరి ఆ వాత్సల్యంతో విపికి వచ్చినటువంటి జ్ఞాన అమృత సమానమైనటువంటి బోధ, దానిని అనువర్తించినటువంటి శిష్యుని అఖండమైన భక్తి, ఈ రెండు ఉన్నప్పుడే గురు శిష్య బంధం అనేటువంటిది చక్కగా సార్థకమవుతుంది. అందుకని అర్జునుడు ఏం చేశాడు, తక్షణమే భగవానుడికి శరణాగతుడయ్యాడు. స్వామి, నేను మీ శిష్యుడను, నన్ను శాసించండి అని వేడుకొన్నాడు. శ్రీకృష్ణునికి పాదాక్రాంతుడయ్యాడు. అప్పటిదాకా చెలికాడులాగా చేతులు వేసుకొని స్నేహితుల్లాగా ఉన్నటువంటి ఆయన అహంభావాన్ని పూర్తి స్థాయిలో పారద్రోలేశాడు. అలా ఆహాన్ని నశింపచేసుకోలేకపోతే ఆయన శరణాగతిని పొంది ఆయన పాదాలపైన పడి ఉండడు కదా. అలా తల ఉంచేశాడు.
అంటే పారమార్థికమైనటువంటి క్షేత్రమున పారమార్థిక చింత చేసినటువంటి వాడు మాత్రమే పరమార్థ క్షేత్రమునందు పురోగతిని అంటే ముందుకు కొనసాగడం కోసం కూడా ఇది ఒకటి అయినటువంటి ఏకైక మార్గం. అహంభావాన్ని పారద్రోలి సద్గురువుని ఆశ్రయించటమే కదా సంసార సముద్రాన్ని దాటడానికి ఏకైక ఉపాయం. అసలు అహంభావాన్ని పారద్రోలగలిగితే సద్గురువుని ఆశ్రయించి ఉంటాడు. సద్గురువుని ఆశ్రయించిన తక్షణమే అహంకారం నశించిపోవాలి. ఈ రెండూ కూడా అవినాభావ సంబంధముతో ఉన్నటువంటిదే కదా సంసార సముద్రము. అంటే శరీరాల యొక్క రాకపోకలకు మూలమైనటువంటి అహం రూపము, అహంభావ రూపము, అహంకారము ఏదైతే ఉన్నదో ఇదంతా కూడా నశింపచేసుకుంటే సంసారము అనేటువంటి సముద్రాన్ని సునాయాసంగా దాటివేస్తాడు. అలా దాటివేయడం కోసమే సద్గురువును ఆశ్రయించాలి. అలా ఆశ్రయించినప్పుడు అహంభావము అనేది నశింపజేయాలి. ఇది మాత్రమే సంసారాన్ని దాటడానికి ఏకైక మార్గము, ఉపాయము. సద్గురువు ఎటువంటి వాడు అంటే సముద్రాన్ని దాటించేటువంటి వాడు నావికుడు. అలాగే సంసార సముద్రాన్ని దాటించేటువంటి ఈ యొక్క నావికుని యొక్క అంటే ఆ నీళ్ళల్లో తెప్పవేసి ఆవలి తీరానికి చేర్చగలిగినటువంటి అలాగే ఆ జ్ఞానాన్ని నశింపజేసి జ్ఞాన మార్గంలో ప్రవేశపెట్టి జ్ఞాన మార్గంలో కొనసాగుతూ పరమార్థ తత్వాన్ని పొందేటువంటి స్థితిని కల్పించేటువంటి గొప్ప నావికుని యొక్క ఆలంబనము ఆసరా దొరికినట్లయితే అతడు భవసాగరాన్ని అంటే ఈ జన్మ జరా మరణాలు అనేటువంటి ఈ యొక్క శరీరాల రాకపోకలతో కూడినటువంటి స్థితిని అవలీలగా దాటించి వేస్తాడు. ఆ యొక్క నావికుని యొక్క ఆలంబనం ఆ నమ్ముకొని సద్గురువు అనేటువంటి నావికుడిని ఎవరైతే పట్టుకున్నారో ఆయనకి ఎలా తీరాన్ని దాటించాలో ఆయనకి వచ్చు. అందుకే భవసాగరాన్ని అవలీలగా దాటించి వేస్తాడు. కాబట్టి ముముక్షులైనటువంటి వారు అంటే మోక్షము చెందాలి అనుకునేటువంటి వారు అర్జునునిలాగానే సద్గురువుల యొద్ద వినయంతో ఉండాలి, వినయాన్వితులై ఉండాలి, భక్తి కలిగి ఉండాలి. అలా ఉన్నప్పుడు మాత్రమే వానికి ఆత్మజ్ఞానము అనేటువంటిది పొందగలుగుతాడు. అలా ఆత్మజ్ఞానాన్ని పొందాడా తన యొక్క జన్మ సార్థకం జరిగినట్లే. ఎందుకు మరి వానికి ఇక చావు పుట్టుకలు లేనటువంటి భవనాశ స్థితులు దాటివేస్తాడు. ఆ చావు పుట్టుకలు లేనటువంటి స్థితిని దాటవేశాడా తన యొక్క జన్మ అనేటువంటిది సార్థకం జరిగినట్లే కదా అని చెబుతూ అటువంటి శరణాగతి తప్ప ఇంకా తనకు మనస్తాపాన్ని పోగొట్టగలిగినటువంటి ఇతర ఉపాయం ఏది కూడా తనకు కనబడలేదు అనుకొని అర్జునుడు ఇలా చెప్తూ ఉన్నాడు. నహి ప్రపశ్యామి మమాపనుధ్యాద్యచోకముచ్చోషణమింద్రియాణం అవాప్య భూమా వసపత్నమృద్ధం రాజ్యం సురాణమపి చాధిపత్యం. ఈ భూమండలమున శత్రువులు లేనటువంటి సమృద్ధమైనటువంటి రాజ్యాన్ని దేవతల యొక్క ఆధిపత్యాన్ని పొంది కూడా ఇంద్రియాలను శోషింపజేస్తూ ఉన్నటువంటి ఈ నా దుఃఖాన్ని ఏది పోగొడుతుందో దానిని నేను కనుక్కోలేకపోతూ ఉన్నాను. ఈ భూమండలమున అంటే నాకు ఎందుకు దుఃఖము విషాదము కలుగుతుందో నాకు అర్థం కావడం లేదు. ఎలాగంటే ఈ భూమండలమునందు శత్రువులే లేనటువంటి అసలు నాకు ఎదురు తిరిగేటువంటి శత్రువులు ఎవరూ లేరు. అటువంటి వాళ్ళు సమృద్ధమైనటువంటి రాజ్యాన్ని ఏ యుద్ధం చేయకుండా నాకు రాజ్యాన్ని ఇచ్చినా సరే స్వర్గంలో దేవతల యొక్క ఆధిపత్యాన్ని కూడా పొంది ఉన్నాను. ఎందుకు గతంలో ఇంద్రుడు ఆ యొక్క అసురుడికి మరి దేవతలకి యుద్ధం జరిగేటప్పుడు సాయం కోరినప్పుడు వెళ్ళినప్పుడు ఆయన ఉండినన్నాళ్ళు ఉండమని చెప్పాడు. అంటే దేవతల పట్ల కూడా మరి వారందరికీ కూడా అర్జునుడంటే చాలా మిక్కిలి గౌరవం ఉన్నది. అటువంటి ఆధిపత్యాన్ని కూడా నేను పొంది ఉన్నాను. భూలోకంలో ఉన్నటువంటి వీరత్వము
క్రూరత్వంతో కూడా శత్రువులు లేనటువంటి సమృద్ధమైనటువంటి రాజ్యం కానీ దేవతల యొక్క ఆధిపత్యాన్ని కూడా పొంది ఉన్న అప్పటికీ కూడా ఇంద్రియాలను శోషింపజేస్తూ ఉన్నది. అది నాకు ఏ రాజ్యం ఇచ్చినా, ఏ సుఖము వచ్చినా, ఏ భోగము వచ్చినా, ఏ కోరిక తీరినా ఇటువంటివన్నీ కూడా మరి నా యొక్క ఇంద్రియాలను, నా మనోగతాన్ని బాధ పెడుతూ ఉన్నవి. ఈ బాధ పెట్టేటువంటిది ఇది ఎంత బాధ అంటే అంతము లేకుండా ఉన్నది, ఏమాత్రము విరామము లేనటువంటి బాధ. ఆ బాధకు మూల కారణమేమిటి నాకు తెలియడం లేదు. నేనేమి చేయాలి తెలియడం లేదు. ఏమి చేస్తున్నాను తెలియడం లేదు. కాబట్టి ఈ విధంగా నా దేహేంద్రియాలను సర్వాన్ని కూడా ముకిలింపజేస్తూ, బాధింపజేస్తూ, నిస్సత్తువతో, నిస్త్రాణతో ఉన్నటువంటి కలగజేసేటువంటి స్థితిని కలగజేసే ఈ దుఃఖము అనేటువంటిది నన్ను పూర్తిగా ఆవరించి ఉన్నది. నా యొక్క దుఃఖాన్ని అసలు ఏమి పోగొట్టగలుగుతుందో, దేని ద్వారా నేను దుఃఖాన్ని వదిలించుకోగలను, ఈ దుఃఖం అసలు నన్ను వదిలిపెడుతుందో లేదో, నేను ఏ దుఃఖాన్ని పొందుతున్నానో దుఃఖాన్ని గురించి కూడా వర్ణించలేనటువంటి పరిస్థితిలో నేను బాధపడుతూ దుఃఖాన్ని పొందుతూ ఉన్నాను. నా దుఃఖం ఏది పోగొట్టగలుగుతుందో దానిని నేను తెలుసుకోలేకపోతూ ఉన్నాను అని చెప్తూ, అంటే బాహ్య ప్రపంచమునందు ఎన్ని సంపదలు ఉన్నప్పటికీ కూడా, ఎన్ని అధికారాలు ఉన్నప్పటికీ కూడా, ఎన్ని రాజకీయమైనటువంటి పదవులను పొందినప్పటికీ కూడా అవి మనుజుని యొక్క మానసికమైనటువంటి అశాంతిని పోగొడతాయా? పోగొట్టలేవు. వాడు అలా ముసుగు వేసుకొని మళ్ళీ ప్రక్కకు తప్పుకొని వాడు చేసేటువంటి మరి విధి నిషేధాలు లేనటువంటి కార్యాలను అనుసరిస్తూ వెళ్తాడే కానీ వాని మనసులో ఉన్నటువంటి మానసికమైనటువంటి అశాంతిని, వాడు సాధించుకున్న పదవులు కానీ, సంపాదించుకున్న ధనము కానీ, ఎన్ని బాహ్య సంబంధమైన సుఖాలు కానీ, ఎన్ని రాజకీయ పదవులు, అధికారాలు, ప్రభుత్వ ఉద్యోగాలు ఏవి అయినప్పటికీ కూడా వాడు మానసికంగా పడేటువంటి ఆ బాధను, అశాంతిని, వానికి సంతృప్తిని, శాంతిని ఇవ్వలేకపోతూ ఉన్నవి. మరి ఇవన్నీ కూడా ఇవ్వగలుగుతాయా? వాడికి కలిగిన మానసిక అశాంతిని ఇవన్నీ తొలగిస్తాయా? తొలగించలేకపోతూ ఉన్నవి. అంటే అవన్నీ కూడా మనోవ్యాధిని కుదర్పజాలవు కదా. కాబట్టే భూలోకము, స్వర్గలోకము మొదలైనటువంటి ఆధిపత్యాలు రెండూ చేరినప్పటికీ కూడా తన యొక్క మనసులో తను పడేటువంటి దుఃఖాన్ని నివారింపజాలకుండా ఉన్నవి అని అర్జునుడు తెలియజేస్తూ ఉన్నాడు. బాహ్యమైనటువంటి, ఆంతరంగికమైనటువంటి ఈ యొక్క ఎన్ని అధికార పదవులు, మరి ఎన్ని రకాలైనటువంటి స్వర్గలోకాధిపత్యాలు, భూలోక రాజ్యాధిపత్యాలు ఎన్ని చేరి ఉన్నప్పటికీ కూడా నా మనసులో ఎంత దృఢంగా, గాఢంగా నేను బాధపడుతూ ఉన్నానో, నా యొక్క మానసికమైనటువంటి దుఃఖాన్ని ఇవేవి కూడా నివారించలేవు. అందుకే కొంతమంది బాధపడుతూ ఉంటే, ఏంట్రా మౌనంగా ఉన్నావు అని అడిగితే, నా బాధ నీకు అర్థం కావడం లేదు, నా బాధ ఎవరూ తీర్చలేరు, పోనీ నువ్వు తీర్చుకో, నాకు తీరదు, నాకే అర్థంగా, పోనీ తెలియజేయి, నేను తెలియజేయను. ఈ విధంగా ఎల్లప్పుడూ అసంతృప్తితోటి దుఃఖభాజనులే ఈ విధంగానే ఉంటారు. అయితే ఆ యొక్క ఎటువంటి సుఖాలైనా, పదవులైనా, అధికారాలైనా, సంపదలైనా ఇవన్నీ కూడా మనుషుల యొక్క మానసికమైనటువంటి అశాంతిని తొలగిస్తాయా? ఎప్పటికీ తొలగించవు. వాని యొక్క మనోవ్యాధిని పోగొడతాయా? పోగొట్టలేవు. కాబట్టి ఇప్పుడు అర్జునుడు ఏమంటున్నాడు అంటే, భూలోక స్వర్గలోక రాజ్యాధిపత్యాలు రెండూ చేరినప్పటికీ కూడా నా మనసులో ఉన్నటువంటి దుఃఖాన్ని ఈ రెండు కూడా తొలగించలేవు, నివారింపజేయజాలలేవు అని అర్జునుడు చెప్తూ ఉన్నాడు. ఎందుకు అంటే, మనోవ్యాధికి ముందేంటి అంటే ఆత్మజ్ఞానము ఒకటే, అది మాత్రమే మనసును కుదుటపరుస్తుంది, అదే పరమ ఔషధంగా పనిచేస్తుంది. లేకపోతే వాడు ఏమాత్రము కూడా అశాంతి నుండి ఒకంత కూడా బయటపడలేదు. దానినే అర్జునుడికి భగవానుడు ప్రసాదించబోచూ ఉన్నాడు. అర్జునుని యొక్క గాఢతమమైనటువంటి అజ్ఞానంతో కూడిన దుఃఖాన్ని చూశాడు.
చూసి వానికి మనోవ్యాధి బాగా ముదిరిపోయింది. దీనికి పరమ ఔషధం ఏంటి? ఆత్మజ్ఞానం ఒక్కటే వీనికి పరమ ముందుగా ఉపయోగపడుతుంది. ఇది మాత్రమే అతనిని దుఃఖము అనేటువంటి దానిని దాటించి వేస్తుంది అని భగవానుడు తలంచి అర్జునునికి ఆ విషయాన్ని గురించే తెలియజేయబోతూ ఉన్నాడు. ఎటువంటి ఆత్మజ్ఞానము అంటే శాశ్వతమైన పరవస్తు స్వరూపమైనటువంటి ఆత్మజ్ఞానాన్ని గురించి ప్రసాదించబోచు ఉన్నాడు పరమాత్మ. కాబట్టి ప్రపంచంలో ప్రతివారు కూడా, ఇప్పుడు అర్జునుడైనా అంత మానసికమైనటువంటి దౌర్బల్యముతోటి అంత దుఃఖాన్ని మోస్తూ ఉన్నవాడు అర్జునుడేనా అంటే శరీరము ధరించిన ప్రతి ఒక్కరూ కూడా అటువంటి దుఃఖాన్నే మోస్తూ ఉన్నారు. కానీ అర్జునుడు ఏం చేశాడు? దాన్ని తొలగించుకోవాలని ప్రయత్నం చేశాడు. మనమైతే దానికోసం ఎటువంటి ప్రయత్నము చేయడం లేదు. అందుకే ప్రపంచంలో ప్రతి ఒక్కరూ కూడా సంపాదించవలసిందేంటి అంటే బాహ్యమైనటువంటి ప్రపంచ సౌఖ్యాలు, పదవులు, భోగాలు కాదు అని తెలియాలి కదా. ఒకవేళ సంపాదించుకో, బాహ్యమైనటువంటి ప్రాపంచికమైనటువంటి సౌఖ్యాలు, సుఖాలు, మరి అనేక ఉన్నతమైనటువంటి పదవులు, ఇంకా కూడా రకరకాలైనటువంటి అనుభవయోగ్యమైనటువంటి భోగాలు, ఇవన్నీ కూడా సంపాదించుకున్నా ఇవి మాత్రము శాంతిని ఇవ్వలేవు. నీకు శాంతిని, మానసికమైన ప్రశాంతిని ఏది ఇస్తుంది అంటే ఆత్మజ్ఞానమే అని కదా స్పష్టమవుతున్నది. ఇది లేకనా బాధపడుతూ ఉన్నారు? పదవులు లేకనా, భోగాలు లేకనా, సౌఖ్యాలు లేకనా బాధపడుతూ ఉన్నారా ప్రతి ఒక్కరూ అంటే ఆత్మజ్ఞానము లేని కారణము చేతనే ప్రతి ఒక్కరూ బాధపడుతూ ఉన్నారు అని తెలియజేస్తూ ఓం మంగళం శ్రీ పావన గీతామాతా జయ మంగళం భక్తజనావని బంధ విమోచనే భవభయహారిణి భవ్యదాయిని మంగళం. ఓం మంగళం శ్రీ కురుక్షేత్ర రణక్షోణి విహారిణే పార్థసారథి రూపాయ గీతాచార్యాయ మంగళం. ఓం మంగళం మహత్.